కాదు. సుశీ, ఈవేళ వేణు కేసు విచారణ. నీ బాధ నాకు తెలుసు. ప్రేమించిన మనసే బాధపడుతుంది. బాధ లేని ప్రేమలో బరువు ఉండదేమో. కానీ మనసులో కల్లోలం చెలరేగినప్పుడే మనిషికి నిగ్రహం కావాలి. వస్తాను సుశీ. బాబా, ఆనాడు నువ్వు నిజం చెప్పావు, కానీ అర్థం చేసుకోలేకపోయాను. నలుగురిలో నవ్వుల పాలయ్యాను. వేణు నన్ను ఇంత దగా చేస్తాడనుకోలేదు. అతను త్యాగానికి మారు పేరనుకున్నా. ఇంత నీచత్వానికి దిగజారుతాడనుకోలేదు. బాబా, నేను ప్రాణంతో సమానంగా ప్రేమించే వ్యక్తి పేరు మోసిన గజ దొంగ. నాకింక విలువేముంది? నా జీవితానికి వెలుగేముంది? సుశీ, ఆ రోజున ఆవేశంలో నన్ను అపార్థం చేసుకున్నావు. ఈ రోజున వేణుని గురించి అలాగే పొరపాటు పడుతున్నావు. పొరపాట? అవును. ప్రశాంతంగా ఆలోచించు. వేణు దొంగే కావచ్చు. అతనిలో మంచితనం ఉంది. అంతకు మించిన మానవత్వం కూడా ఉంది. లేకపోతే పరాయి బిడ్డ ప్రాణం కాపాడడం కోసం తన చేతులారా తన భవిష్యత్తు నాశనం చేసుకుంటాడా? అతను ఆ త్యాగమే చేయకపోతే 10 మందిలో అవమానం పాలయ్యేవాడే కాదు. ఏమంటావు? నిన్ను నమ్మించి పెళ్లి చేసుకుని సుఖపడే అవకాశాన్ని కూడా లెక్క చేయలేదు. దేనికోసం? వేణు హృదయం ఉన్న మనిషి. అతను లాంటి వాళ్లే చేసిన తప్పుల్ని దిద్దుకోగలరు, త్యాగాలు చేయగలరు. వేణు కోసం, న్యాయం కోసం నేను వాదిస్తాను. యువరానా, వేణు గత జీవితంలో దొంగైన మాట నిజమే. కానీ ఈనాడు అతను పూర్తిగా మారిపోయాడు. అతని ప్రవర్తనే అందుకు ప్రబలమైన నిదర్శనం. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం తన భవిష్యత్తును కూడా అతను లెక్క చేయలేదు. నిజానికి పోలీసులు అతన్ని పట్టుకోలేదు. తనంతటికి తానే పట్టుబడ్డాడు. అతనిలో మార్పు వచ్చిందని చెప్పడానికి అది మరొక నిదర్శనం. దొంగల్ని శిక్షించడం దేనికి? వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానిక, మరింత రాక్షసులుగా తయారు చేయడానిక? మనిషిలో మంచితనం, మానవత్వం పెంపొందించడమే కదా ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నం. కాని నాడు ఈ కోర్టులు, ఈ చట్టాలు, ఈ జైళ్లు అన్నీ వృధా. యువరానర్, ఈనాడు వేణు మానవత్వం ఉన్న మంచి మనిషి. అతన్ని వెంటనే విడుదల చేయవలసిందిగా వేడుకుంటున్నాను. యువరానర్, ఇతని తండ్రి దొంగ, తాత దొంగ, ఇతను గజ దొంగ. అలాంటి ఇతన్ని విడుదల చేయడం అనేది కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. తండ్రి దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడా? రాజు కొడుకు రాజు, కూలివాని కొడుకు కూలి అనుకునే రోజులు మారిపోయాయి. శ్రమజీవుల వంశంలో పుట్టిన అనేక మంది రాజ్యాలనే శాసించే నాయకులైనారు. మనిషిలో మంచికి చెడుకి కారణం పుట్టుక కానే కాదు, పరిస్థితుల ప్రభావమే ప్రధానం. ఉన్నత వంశంలో పుట్టిన భ్రష్టులు ఉన్నారు, దొంగల కడుపున పుట్టిన ఉత్తములు ఉన్నారు. వేణు ఉత్తమ మానవుడని నిరూపించుకున్నాడు. యువరాన, అతన్ని వెంటనే విడుదల చేయడం 100కి 100 పాళ్ళు న్యాయం. తీర్పు చెప్పడానికి రేపటి వరకు వాయిదా వేస్తుంది. ముద్దాయిలో హృదయ పరివర్తన జరిగిందనే నిదర్శనపూర్వకమైన డిఫెన్స్ వారి వాదనను కోర్టు వారు నమ్ముతున్నారు. అయినా ఏనాడు చేసినా నేరం నేరమే. చట్ట ప్రకారం శిక్ష విధించక తప్పదు. అందువల్ల ముద్దాయికి 3 మాసాల విడి ఖైదు విధించడమైనది. ఎంత గొప్పగా వాదించావు మిస్టర్ వాసు. తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నావు. థ్యాంక్ యూ. బాబు, ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న మాట ఇవాళ నీ నోటి వెంట విన్నా. నువ్వు చెప్పింది నిజం బాబు. దొంగ కొడుకైనంత మాత్రాన దొంగ అవుతాడు కాదు. కానీ ఏం ప్రయోజనం? వేణుకి శిక్ష పడకుండా తప్పించలేకపోయాను. పోనీలే బాబు, నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు. వస్తాను. నా ముఖం నీకు చూపించలేదు. వెళ్ళి నువ్వు తల వంచవలసిన పని లేదు వేణ. ఇలా
సుసి, అందరూ అసహించుకునే దొంగని ఏం మాట్లాడతావు? అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేశాను. లేదు వేణు, నువ్వు నిజం చెప్పినప్పుడు నేనే నమ్మలేకపోయాను. జరిగిందేదో జరిగిపోయింది. నీలో ఇంత మార్పు వచ్చిన తర్వాత కూడా నేను అపార్థం చేసుకుంటాను. గతాన్ని తలుచుకొని కుంగిపోవద్దు. ధైర్యంగా ఉండవు. ధైర్యం? ఇంకెక్కడి ధైర్యం సుసి? సుసి, నువ్వు డాక్టర్వి. ఆపరేషన్ చేసి ఈ దొంగనే మచ్చను తీసివేయగలవా? అది నీకు సాధ్యమవుతుందా? చెప్పు సుసి. ఎవరు అవసరం లేకుండానే నీ త్యాగంతో నువ్వే నీ కళంకాన్ని తొలగించుకున్నావు. సుసి, వేణు, నువ్వు విడుదలై వచ్చే వరకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సుసి, చూసావు మామ, బావ నన్ను ఎంత దగా చేశాడో. ఏం చేశాడ్రా? ఇంకేం చేయాలి, తనకు తానే పోలీసులకు పట్టుబడ్డాడు. తను దొంగనని ఒక్క ముక్క నాతో చెప్పుంటే మర్యాద జైల్లో నేనే కూర్చోబెట్టేవాడి కదా. అప్పుడు నాకు పోలీసు ఉద్యోగం వచ్చేది. నీ ఉద్యోగం మండ ఎప్పుడు వసపసరు పెట్టలాగా వాగుతుంటా. నువ్వు ఇలా తిరుగుతూనే ఉండే నాకు ఉద్యోగం రాదు. నానమ్మా, అయ్యా, ఇదేమో రాగమో ఏమో. నీకేం భయం లేదు, మన డాక్టర్ మనం తీసుకొస్తాను. జాగ్రత్తగా వెళ్తుండు. డాక్టర్ రాని రాని, ఏమిటి హడావుడి? అర్జెంటుగా రావాలి. ఎవరు? నేనా? కాదు, డాక్టర్ అమ్మ కావాలి. డాక్టర్ గారు రాలేదండి. అయితే ఎలాగా? పోనీ నువ్వైనా చాలు, పదరాండి. ఇక్కడ రోగులు చుట్టానికి వేరెవరూ లేరండి. తప్పదు, అర్జెంటుగా రావాలి. వీల్లేదు. ఈ దయ్యం ఇక్కడికి వచ్చింది. అది కాదత్త. ఏది కాదు, రాణిని ఇష్టం వచ్చినట్టుగా తిప్పడానికి వీల్లేదు. అబ్బే, దానికి కాదు, నేనే సరదాగా తీసుకెళ్తున్నానా జబ్బు మనిషి చూడడానికి. ఎవరికి జబ్బు? నీకు నాకు ఎందుకు వస్తుందత్త? మంచి వాళ్ళకి అన్ని జబ్బులు. మా మావయ్యకి. ఏమిటి, నిజంగానా? నిజం రాని, పాపం రక్తం కక్కుతుంటే. అలాగా అయితే వెళదాం పదండి. ఏమో నాకేం నమ్మకం లేదమ్మా. అయ్యో రామా, తల బత్తలు కొట్టుకోవాలి ఒక రాయితోటి. నిజమత్త. అయితే సరే, నేను వస్తాను పద. సంచి అదో అక్కడ ఉందిలే. అందులో మందులు ఉన్నాయా? వస్తారని.